ఇక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు వందనాలక్క. మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా ప్రవర్తనను, మా కుటుంబములను కట్టుకున్న వారమై పరిశుద్ధంగా జీవిస్తూ పరలోక రాజ్యం చేరినంత వరకు మీ యందు మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన వీడక నిలిచినట్లుగా సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని, మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. రైట్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి రేవరాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన దినంలో పిల్లలను దేవుని సన్నిధానంలోనికి తెస్తే దేవుడు వారు నడవలసినటువంటి త్రోవను, ఆ మార్గములను వారికి బోధించి ఆ చక్కటి మార్గంలో వారిని నడిపి తల్లిదండ్రులకును కుటుంబానికి మంచి పేర్లు తెచ్చిపెట్టి బిడ్డలుగా ఎదుగుదల దయచేస్తాడు అనే ఉద్దేశంతో మాటలు చెప్పుకున్నాం. ఆ తర్వాత కుటుంబము కట్టుకోవటంలో వైవాహిక జీవితం పాత్ర ఏది అనే ఉద్దేశంతో ఈ దినపు మాటలను ప్రభు ఎట్లా పంచుకుందాం. దేవుడు వివాహాన్ని, ఎందుకు వివాహం గురించి, భార్యాభర్తల గురించి తెలియజేయాల్సి వస్తుందంటే ఈ మధ్యన మరీ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అంటే వైఫ్ హస్బెండ్ను చంపడం, అంతకుముందు హస్బెండ్ వైఫ్లను చంపడం, ఇలా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఒకరినొకరు సహించుకునే అంత ప్రేమ లేకుండా పోతా ఉంది. ఆ ఉద్దేశంతో దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అనే ఉద్దేశంతో మెసేజ్ చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, దేవుడు ఆదామును మొట్టమొదటిగా వివాహ జీవితం దేవుడు ఎలా ఏర్పాటు చేశాడంటే, ఆదామును మొదటగా ఏర్పాటు చేసి, అంటే సృష్టించి, ఆ తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి, ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి అనే ఉద్దేశంతో దేవుడు అతని ప్రక్కటెముకనే తీసి అతనికి స్త్రీనిగా నిర్మించి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో నీ వలన ఏర్పడిన, ఆయన డైరెక్ట్ చెప్పేస్తాడు కదా, ఇది నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరు నుండి తీయబడ్డావు కాబట్టి నాటి అనబడదు అని చెప్పేసి ఇలా వారిరువురిని అక్కడ దీవించేసి పక్కకు వచ్చేస్తాడనమాట. మొట్టమొదటి వివాహము అక్కడే జరిగింది. అంటే దేవుని యొక్క ఆలోచన అక్కడే, మీరు నిందించి భూమిని అభివృద్ధి పరచండి, సమస్తాన్ని ఏలండి అని చెప్పేసి దేవుడు అక్కడే ఆశీర్వదించేశాడు. అంత బాగా దేవుడు ఆశీర్వదించినటువంటి భార్యాభర్తలు నేటి దినాల్లో కొన్ని తెలిసి తెలియక, అంటే భార్య అంటే ఏంది, భర్త అంటే ఏంది, ఎక్కడ ఎవరిని గౌరవించాలి, ఎవరికి లోబడి ఉండాలి, ఇవి ఏవియో తెలియక, అంటే సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇవి తెలియదు. మందిర ఆవరణంలో కూర్చుంటే ఖచ్చితంగా
ఏం బోధిస్తా ఉన్నారు, బైబిల్ ఏం చెప్తా ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో అయితే భార్య గురించి ఇక దేవుడు చెప్పినటువంటి మాటలు లేదా గ్రంథకర్త చెప్పినటువంటి మాటలు వర్ణాతీతం అన్నమాట. అంత బాగా కొన్ని వచనాలు అవి తీస్తాను. 14వ సామెత మొదటి వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానం తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు అదేమో ఊడబెరుగు. ఇవి చాలా సార్లు మనం విన్న మాటలే. జ్ఞానం తక్కువైపోతా ఉంది. జ్ఞానం ఈ మధ్య జరుగుతున్నటువంటి సన్నివేశాల్లో జ్ఞానం తక్కువైపోయి చేస్తా ఉన్నారు, ఎక్కువైపోయి చేస్తా ఉన్నాం అనుకుంటారు. కానీ కొత్త మార్గాలు ఉన్నారు. అయితే జ్ఞానం తక్కువైపోయి, దేవుని యందు జ్ఞానం తక్కువైపోయి, ఈ లోకపు జ్ఞానం ఎక్కువైపోయి చేస్తా ఉండొచ్చు. కానీ దేవుని యందు జ్ఞానం తక్కువైపోయి ఇల్లు కట్టుకునే విధానం తెలియక దాన్ని ఊడబెరుక్కుంటున్నారు. కావాల్సింది లోక జ్ఞానం కాదు, దేవుని యందు జ్ఞానం. దేవుని యందు జ్ఞానం ఎక్కువైతే ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారనమాట. కట్టుకుంటారు. ఇదే సామెతల గ్రంథమే దేవుడు కొన్ని వచనాలు మాత్రం చాలా క్లియర్ గా చెప్పాడు. 18వ అధ్యాయం 22వ వచనం. 18వ అధ్యాయము 22వ వచనం. అక్కడ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టి వాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. వాడు ఎంతో ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర ఒక తప్ప వాడికి భార్య దొరకదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతగానో అనుగ్రహం, దేవుని నుండి అనుగ్రహం పొందుకుంటే తప్ప సులువుగా భార్య దొరుకుతా ఉంది అనే ఉద్దేశం లేక వచ్చేస్తా ఉన్నారు. సులువుగా భార్య దొరుకుతుంది అని కాదు. దేవుని వాక్యం అయితే భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దేవుని అనుగ్రహం పొందుకోవాలంటే అంతకుముందు చాలా జీవితం ఆయన చూస్తా ఉంటాడు. ఆ ఉద్దేశంతో ఎవరి ప్రకటంక వారి పక్కన చేరాలి అంటే ఈ అనుగ్రహం కావాలి. ఇప్పుడు నా ప్రకటంక నా పక్కన రావాలి అంటే నా దేవుని యొక్క అనుగ్రహం నేను పొందుకోవాలి. ప్రక్కనున్నది నీ ప్రకటంక లేదా నీ ప్రకటంకకు సంబంధించిన శరీరము అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఆలోచిస్తావో, వైఫ్ కానీ హస్బెండ్ కానీ దేవునిలో ఎప్పుడైతే కట్టబడతారో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాకు మేలు దొరికింది. ఇక్కడే 19వ అధ్యాయం చూడండి, 14వ వచనంలో. 14వ వచనం. ఇతరులు ఇచ్చిన స్వాస్థము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఆమేన్. యెహోవా యొక్క దానం. అది మనము ప్రార్థించి చెప్పుకోవాలంటే అడుక్కుంటే దేవుడు దానం ఇస్తాడు చూడు. అది అంటే సుబుద్ధి కలిగిన భార్య ఎంతగానో అడగాలి దేవుణ్ణి. వివాహం కంటే ముందే ఎంతగానో అడగాలి. అలా అడిగితే దేవుడు దానం ఇస్తాడు చూడు. అది సుబుద్ధి కలిగినటువంటి భార్య. మంచి బుద్ధి రాలేదు నా భార్యకి అని చెప్పుకుంటున్నారు అంటే నువ్వు ముందుగా ప్రార్థించలేదు. యెహోవా దగ్గర నుంచి దానం పొందుకునేంతగా నువ్వు వెతకాలి. భార్య అయినా సరే, భర్త అయినా సరే అవి మంచి భార్య రాలేదు, మంచి భర్త రాలేదు అంటే ఇక్కడ నువ్వు ప్రార్థించడం నేర్చుకోలేదు కదా. ఇక్కడ నువ్వు ప్రార్థించడం నేర్చుకొని దేవుని అదే పనిగా అడిగితే ఖచ్చితంగా ఆయన దానం చేస్తాడు సుబుద్ధి కలిగినటువంటి భార్యను లేదా భర్తను. ఇక్కడైతే భార్య అని బోధించారు.
భర్తనైనా సరే అలా పొందుకోవాల్సిందే, అలా పొందుకోవాల్సిందే. భార్యనైనా సరే అలా పొందుకోవాల్సిందే. అలా పొందుకున్నప్పుడు ఇద్దరిలోనూ దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. ఖచ్చితంగా ఇల్లు కట్టబడుతుంది, ఇల్లు కట్టబడుతుంది. ఆ, ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట 31వ సామెతలు 31వ గ్రంథంలో ఆ అధ్యాయం మొత్తము ఎంతగా అంటే ఒక స్త్రీని పొగడంలో, అంటే భార్యను పొగడడంలో చాలా మంది ఇప్పుడు ఆ ఎటువంటి పరిస్థితిలోకి వచ్చేసారంటే ఎటువంటి పరిస్థితిలోకి వచ్చేసారంటే 29వ వచనము 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనంలో 29వ వచనం. చాలా మంది కుమార్తెలు ప్రతివర్త ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. చాలా ఇక్కడ ఎలా వస్తుందంటే ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని అంటే భార్యను ఎంతసేపు భార్య స్థానంలోకి వెళ్ళి చూస్తే ఎంతసేపు భర్త మెచ్చుకోవాలా అని చూస్తుంది, భర్త మెచ్చుకోవాలి అని. అయితే ఊరకనే మెచ్చుకోరు. ఆ పైన వచనాలు ఉంటాయి, ఒక్కొక్కటి కత్తి మాదిరే ఉంటాయి ఆ వచనాలు. 10వ వచనం నుంచి మొదలు పెట్టుకోండి. 10వ వచనం నుంచి గుణవతి అయిన భార్య దొరుకుతారుదు, అమూల్యమైనది. దాని తర్వాత ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. 15వ వచనం అన్న, ఆమె నీ చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తులకు బత్తెము ఏర్పరచును. ఆమె చీకటితోనే లేచి ఇప్పుడు ఏందన్నా చీకటితో లేచి అని అన్నారా? మొట్టమొదటి ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారు తప్పిపోయిన తర్వాత వారికి ఏర్పాటు చేసినటువంటి పనులు, ఒకరికి స్త్రీ ప్రసవ వేదన పొందాలనే కష్టము, పురుషుడైతే శ్రమించి చెమట కార్చి ఆహారాన్ని పుట్టించుకోవాలనే శాపం. ఈ రెండు వచ్చాయి. కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి స్త్రీ ఇంటి దగ్గర, కుటుంబాన్ని పోషించడానికి పురుషుడు బయట. ఇలా శ్రమించాలి, తప్పదు అని చెప్పేసి ఆది కాండంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మన జీవితంలో ఇప్పుడు ఉన్నతంగా బ్రతకాలి, ఒకవేళ ఈ లోకంలో కూడా ఆర్థికంగా ఉన్నతంగా బ్రతకాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, లేదంటే స్థితిగతులు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇరువురు పనిచేయాల్సి వస్తుంది. ఈ పనిని దేవుడేం వద్దని చెప్పడు. ఇది మనం ఏర్పాటు చేసుకున్న పని. ఈ పని భార్య చేస్తున్నటువంటి మొట్టమొదటి పనులన్నీ ఉన్నాయి చూడు, అడిషనల్ గా ఇంకొక పనే తప్పితే ఈ పనిని బేస్ చేసుకొని మిగిలిన పనులన్నీ నువ్వు వెనకడుగు వేస్తే, ఇక్కడ భార్యను పొగిడాడు చూడు, అలా భార్యను పొగడలేడు. 29వ వచనంలో భార్యను పొగిడాడు కదా, అలా పొగడాలంటే తల్లులు ఏమన్నా తప్పుగా అనుకున్నా నేనేం చేయలేను, ఎందుకంటే ఉన్న వాక్యం ఇదే. ఖచ్చితంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ లోకంలో మనం బతకాలని ఏర్పాటు చేసుకున్నటువంటి పనులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ జీవనానికి అడ్డుపడకూడదు. వీటితో పాటు అవి చూసుకోవాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. ఇక్కడ కూడా స్త్రీ పనిచేస్తా ఉంది. ఇక్కడ చాలా తేడా కనిపిస్తా ఉంది అన్నమాట. నేను ఎందుకు చేయాలి, నువ్వు కూడా చేయాలి, నువ్వు చేయాలి, ఇద్దరు చేయాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పనులలో ఇద్దరు చేయాలి. అడిషనల్ గా భార్య ఏర్పాటు చేసుకునేసరికి ఇది తప్పనిసరి పరిస్థితి. అంటే ఆ పనులు, ఇంటి పనులు ఖచ్చితంగా చేసుకోవాలి.
ప్లస్ ఇది చేయాలి. ఇక్కడ ప్రేమ ఇవన్నీ చేస్తే లాస్ట్ లో భర్త పొగడ్డం మొదలు పెట్టాడు. ఇంకా ఏమేం చేస్తారో చూడండి ఆమె. ఇంకా 23వ వచనం, మొత్తం అన్ని వచనాలు అవే. 23వ వచనం, ఆమె ఆమె పెనిమిటి పెనిమిటి దేశ దేశపు పెద్దలతో కూడా పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై యుండును. ఆ ఎంతగా అంటే భర్త ఉన్నతమైన స్థానములలో కూర్చుంటాడు. ఎప్పుడు? భార్య ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు, గుణవతి అయిన భార్య దొరికినప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి భర్త ఉన్నతమైన స్థానాలలో అంటే అధిపతులతో కూర్చుని ఉంటాడు. గవని యొద్ద మంచి పేరు పొందుకున్న వాడై ఉంటాడు. గవని యొద్ద అంటే ఊరి పెద్దలందరి మధ్యలో ఆయన ఒక మంచి పేరు పొందుకున్న వాడై ఉంటాడు. ఆ తర్వాత కొన్ని వచనం, ఇంకా 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎప్పుడైనా స్త్రీ నోరు తెరిచిందంటే చక్కటి జ్ఞానం కలిగినదే తెరవాలి. చక్కటి జ్ఞానం కలిగినదే, జ్ఞానము కలిగి నోరు తెరచును. ఊరికే నోరు తెరచి వాగకూడదు అనే ఉద్దేశంతో దేవుడు చెప్తా ఉన్నాడు. జ్ఞానం కలిగి నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇంట్లో ఏవైనా పిల్లలు తప్పటడుగులు వేస్తున్నారు అంటే, లేదా భర్త తప్పటడుగులు వేస్తున్నాడు అంటే, తల్లిదండ్రులు తప్పటడుగు వేస్తున్నారు అంటే, ఎవరు తప్పటడుగులు వేసినా సరే ఎవరు కనుక్కుంటారంట? దేవుని వాక్యమే చెప్తా ఉంది, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అసలు ఇంత గొప్పటి భార్య అరుదుగా దొరుకుతుంది అని చెప్పేశారు ముందే. అరుదుగా దొరుకుతుంది. ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెడుతుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఉన్నారో చాలా క్లియర్ గా కనిపెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఎక్కడ తప్పిపోతున్నారు, వెంటనే వారిని మంచి మార్గంలోనికి నడిపించాలి. ఇది భార్య యొక్క బాధ్యత. తప్పదు, భార్య యొక్క బాధ్యత. ఆ తర్వాత అప్పుడు చెప్తా ఉన్నాడు, ఆమె పెనిమిటి ఆమెను పొగడును, ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆ తర్వాత 30వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు స్త్రీ కొనియాడబడును. ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే పొగడబడతారు. ఇది స్త్రీ యొక్క నడవలసినటువంటి బాధ్యత. స్త్రీ నడవలసినటువంటి బాధ్యత. మనుషుల చేతనే కాదు, భర్త చేతనే కాదు, దేవుని చేత కూడా పొగడబడాలి అంటే ఖచ్చితంగా స్త్రీ పాటించవలసినటువంటి ధర్మం ఇదంతే. పురుషునికి ఏర్పాటు చేయలేదా అని అంటే, పురుషుడు చెమట మొత్తం కార్చేసి ఇక ప్రతిరోజు శ్రమించాల్సిందే, తప్పదు. కుటుంబ పోషణ అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. దేవుడు అందుకే చాలా సార్లు అయితే ఇవన్నీ పాటించే సమయంలో, కుటుంబాన్ని కట్టుకునే సమయంలో స్త్రీ బలహీనమైన ఘటం. ఇది ఎక్కడ చెప్పాడంటే దేవుడు, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి స్త్రీకి, పురుషుడు ఎలా చూడాలంటే స్త్రీని బానిసలాగా కాదు. ఏం చెప్తా ఉన్నారు చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలన పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యను మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగక మీరందరూ ఏకమనస్సులై ఒకరు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి.
ఎంత బాగా దేవుడు సెలవిచ్చాడంటే, స్త్రీలు ఇన్ని పనులు పెట్టుకున్నారు నాయన. కుటుంబాన్ని కట్టుకునే పని కానీ, ఇదిగో పిల్లల్ని పోషించే పని కానీ, పిల్లలకు అన్నం వండి పెట్టే పని కానీ, ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టే స్థానంలో కానీ, పెందల కాడ లేచి ఆ పనులన్నీ చేయడంలో కానీ, ఏవైనా సరే ఇవన్నీ అందరి నడతలు కనిపెట్టడంలో కానీ, ప్రతి దాంట్లో స్త్రీలు ముందు ఇన్ని పనులు చేస్తా ఉన్నారు. అయినా కూడా వారు కొంచెం బలహీనమైన ఘటం అంటే పార, బలహీనమైనటువంటి ఘటాలు. కాబట్టి వారిని ఏం చేయమన్నాడు దేవుడు? కాబట్టి వారిని, భార్యను సన్మానించి, ఎప్పుడు మనం అనుకున్నాం కదా, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడ బాగు అని చెప్పేసి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట తెలుసా? సంసారం చేసే విషయంలో భార్యను సన్మానించాలి. కానీ ఈనాటి భర్తలు ఎలా ఉన్నారంటే, భార్యను పొగడమే మానేశారు. అయ్యో ఆమెను సన్మానిస్తే ఇంకనైతే పెట్టుకుంటుంది. సన్మానించడం అంటే గౌరవించడం, నలుగురిలో అత్తమామల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, ఎవరి దగ్గర అయినా సరే ఉన్నతంగా ఆమెను చూడడం. ఇది బైబుల్ సెలవిస్తా ఉంది. భర్తలు ఇలా ఉండాలి మీరు. బలహీనమైన ఘటం కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆమెను సన్మానించవలసిన సమయం ఉంది. సన్మానించాలి, తప్పదు. సన్మానం అంటే గౌరవించడం. ఆమెకు ఎటువంటి నష్టము, ఆమె మర్యాద దెబ్బతినే విధంగా నువ్వు అసలు మాట్లాడకూడదు అని చెప్తా ఉంది. ఆమె మర్యాద దెబ్బతినే విధంగా ఎటువంటి పరిస్థితిలో మాట్లాడకూడదు. ఆమెను సన్మానించాలి ఖచ్చితంగా. అలా సన్మానించినప్పుడే ఆమె, ఇదిగో ఇరువురు కలిసి ఏక మనసుతో తర్వాత ప్రార్థిస్తారని ఉంటుంది. ఇక్కడ మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? పైనే చెప్పాడు కదా, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, అంటే జీవానికి వెళ్ళటానికి మీతో కూడా వాళ్ళు కూడా రావాలి కాబట్టి, ఎందుకంటే ఏక శరీరం కాబట్టి మీరు సన్మానించుకోవాలి, తప్పదు. భర్తలారా మీ భార్యలను సన్మానించండి. ఇది మర్చిపోయారు పురుష జనాంగం, అంటే భర్తలు ఇది మర్చిపోయారు. భార్యను సన్మానించాలి అనేది మర్చిపోయి ఎంతసేపు మనకే మాట ఉంటుంది తెలుసా? 3వ అధ్యాయం ఇక్కడ మొదటి వచనం గుర్తొస్తుంది ఎప్పుడు. మొదటి వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులకు లోబడి అంటే మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఈ మాట ఒకటే పట్టుకొని ఉంటారు. ఈ మాట ఒకటి పట్టుకొని కుటుంబాన్ని ఎందుకంటే స్త్రీ ఎప్పుడు నాకు లోబడి ఉండాలి, తప్పదు. కానీ ఇదే మాట పట్టుకొని ఆమెను సన్మానించడం, ఆమెను ఉన్నతంగా చూడడం కూడా మానేసిన రోజులు ఉన్నాయి. మానేసిన భర్తలు ఉన్నారు. స్త్రీని ఉన్నతంగా మనం చూసుకుంటే ఆ పైన ఉంది కదా, ఇదిగో స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్పేసి చాలా క్లియర్గా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. లోబడి ఉండాలి, తప్పదు. అయితే ఇంకా 1 పేతురు 3:1 అయిపోయింది. సేమ్ ఎలా ఉండాలి అంటే, ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. అయితే స్త్రీలకైతే ఇలా లోబడి ఉన్నామని చెప్పాడు కదా. పురుషులకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ఫస్ట్ స్త్రీలకు చెప్పాడు, పురుషులనైతే ప్రేమించమని చెప్పాడు. పురుషులనైతే ప్రేమించమని చెప్పేశాడు కదన్నా. ఖచ్చితంగా నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, భార్య అయితే లోబడి జీవించాలి అని చెప్పేశాడు కదా.
ఆమె లోబడి ఉండాలి, నేను ప్రేమించే స్థానంలో నన్ను ప్రేమించాలి, ఇదే కదా బాధ్యత, ఇదే కదా బాధ్యత అనుకుంటే దేవుడు ఇంకొక మాట చెప్పాడు. ఎవరికి లోబడి ఉండాలో చెప్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు లోబడి ఉండండి. ఇద్దరు లోబడి జీవించాల్సిందే. ఒకరికొకరు ఖచ్చితంగా లోబడి జీవించాల్సిందే. ఏ ఒక్కరో లోబడి జీవించాలా, ఏ ఒక్కరో ప్రేమించే స్థానంలో ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. ఇద్దరు ఒకరికొకరు ఖచ్చితంగా లోబడి జీవించాలి. ఈ మధ్య ఇదే స్టార్ట్ అవుతుంది ఈగోయిజం అనేది. నాకు ఇది మాత్రమే చెప్పాడు, నేను ఇది మాత్రమే చేస్తాను. ఈవెన్ దేవుని పిల్లలు కూడా, నేను అప్పర్ హ్యాండ్ లో ఉన్నాను, మీరు లోయర్ హ్యాండ్ లో ఉన్నారు అంటే, నేను ఉన్నతంలో ఉన్నాను కదా భర్త, నువ్వు కిందనే ఉండాలి అంటే కాదు, ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోదు. ఖచ్చితంగా ఇద్దరు సమానమే నాయన. అయితే బలహీనమైన ఘటం కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూచుకో అని చెప్పేసి దేవుని మాటలు చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకు స్త్రీ బలహీనమైన ఘటము అని అంతగా చెప్పుకోవాల్సి వస్తా ఉందంటే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. మొదట ఆదామును తర్వాత హవ్వయను నిర్మింపబడి దాకారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చాలా సాతాను గాడు స్త్రీ దగ్గరకు, అంటే ఆదాము అవ్వలను మోసపరిచిన విధానం మనకి ఆదికాండంలో పూర్తిగా బాగా తెలుసు కదా. స్త్రీ దగ్గరికి వెళ్తాడు, ఇలా పండు తినమంటాడు, ఆమె పండు తింటుంది, ఆమె కళ్ళు తెరవబడతాయి. తర్వాత పురుషుడికి ఇస్తుంది, పురుషుడు తెరవబడతాడు, కళ్ళు తెరవబడతాయి. ఇది మనకు తెలిసినదే, శాపగ్రస్తులు కాకముందు జరిగినటువంటి స్టోరీ. అయితే సాతాను గాడు మొట్టమొదటిగా పురుషుణ్ణి మోసపుచ్చడానికి వెళ్ళాడు. 13వ వచనంలో అదే ఉంటుంది. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఆదాము మోసపరచబడలా. ఫస్ట్ ఎందుకు పడలేదు అంటే, ఆదాం గాడికి ఉచ్చి వేశాడు సాతాను గాడు. అయితే దేవుని యొక్క వాక్యం అలా స్థిరపరచబడిపోయింది. ఆయన మాటలు ముందుగా వింటూ వచ్చాడు కాబట్టి మోసపరచబడలేకపోయాడు. స్త్రీ మాత్రం మోసపరచబడిపోయింది. అందుకే బలహీనమైన ఘటన ఆయన చాలా జాగ్రత్తగా కాపురం చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలా ఉండినప్పుడే కుటుంబం అనేది చక్కగా కట్టబడుతుంది. ఒకసారి మనం చెప్పుకున్నాం ఆదికాండము 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. ఎప్పుడంటే కుటుంబం కట్టుకునే పాత్రలో స్త్రీ పాటించవలసినటువంటి నియమాలు ఏంటివి? చెప్తాడా అంటే, లేదు మేము ఇవన్నీ తినవచ్చు, దేవుడు మాత్రం సాతాను గాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్త్రీ డెఫినేషన్ లేదు కదా. ఆయన సాతాన్ని పంపించాల్సినటువంటి బాధ్యత స్త్రీ పోషించాలి. అలా పోషించకుండా వారి కుటుంబంలో ఉన్నటువంటి నియమాలన్నిటినీ
వెల్లడిపరిచి సాతాన్ గాడికి మరి చేరువయ్యారు. అక్కడ స్త్రీ మొత్తం సాతాన్ గాడు డైరెక్ట్ గా అంటాడు, ఈ పనులన్నీ మీరు తినొచ్చా అని అడుగుతాడు. ఈమె తినకూడదు, మేము ఇది మాత్రం తినకూడదు, మిగతా అవన్నీ తినొచ్చు అని చెప్పేసి ఆమె చెప్పేస్తాం. అంటే మన నియమ నిబంధనలు, కుటుంబంలో పాటించే నియమ నిబంధనలు ఎదుటి వారికి, అంటే మూడవ వ్యక్తి ఎవరైనా ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మన కుటుంబ నియమాలు చెప్పకూడదు, అసలు ఎంటర్ అవ్వనీయకూడదు. ఒక చిన్న సందర్భం చెప్తాను. యోహాను పత్రిక 2వ అధ్యాయము సమస్యలు రాకుండా ఉండాలి అంటే కుటుంబంలో, 2వ అధ్యాయం మొదటి నుంచి. 3వ దినంన గలిలయలోని యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు ఈ వివాహానికి యేసు అక్కడ ఉన్నాడు, అంతల్లి కూడా ఉంది. యేసు ఆ వివాహానికి ప్రజెంట్ అయ్యాడు. ఎంత యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక వివాహానికి అటెండ్ అయ్యారు అని అంటే ఆయన చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ ఇదే. కానాను పెళ్లి విందులో చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ ఆయన జీవితం మొట్టమొదటిగా మొదలు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక వివాహానికి అటెండ్ అయ్యాడు అంటే అక్కడ ఏదో ఒకటి అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అంతటికి తెలియాలి. అంటే ఆయన మెసేజ్ అంటూ పాస్ చేయాలి ఖచ్చితంగా. ఒక వివాహానికి అటెండ్ అయ్యాడు, అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అందరికీ లేదా గ్రహించేటటువంటి వీళ్ళందరికీ ఆయన చెప్పేటటువంటి మాటలు చూడండి కొన్ని. తర్వాత 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకని రాలేదు అని. తర్వాత శిష్యులు ఏదో చెప్తే ఆయన ఏది చెప్తే అది చేయండి అని చెప్పేస్తాడు. 6వ వచనం చూడండి, యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2 3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏ సమస్య వచ్చింది, పైన ద్రాక్షారసం అయిపోయింది, విందులో ద్రాక్ష కిందికి వచ్చేసరికి చల్లగా ఉంటుంది. ఈ మెసేజ్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు.
ఈ మెసేజ్ అక్కడ వాళ్ళందరికీ చెప్పేసి ఇలా ఈ 6 మంది మాత్రమే ఉండాలి, ఈ 6 మంది మాత్రమే ఉండాలి, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చెప్పేసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇది గ్రహించటం లేదు. మన తల్లిదండ్రి కంటే ముందే, భార్య యొక్క తల్లిదండ్రి కంటే ముందే 3వ వ్యక్తి లేదా ఈ 6 మంది కాకుండా ఉన్నటువంటి 7వ వ్యక్తికి ఈ సమస్యలన్నీ తెలియపరచబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కుటుంబంలో సమస్యలు స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి. అలా మొదలైనప్పుడు 7వ వ్యక్తిని ఎప్పుడు కూడా దేవుడు ఆహ్వానించమని చెప్పడు. కుటుంబ పెద్దలతోనే సద్దుమణికి పోవాలని చూస్తాడు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని వేరుపరచడానికి ఎవరిని వేరుపరచకూడదని చెప్పేశాడు కదా. అసలు అటువంటి విషయాల్లో దేవుడు కూడా, నువ్వు మ్యారేజ్ చేసుకోకముందు దేవుడు, నాయన నువ్వు ఎవరిని చేసుకుంటావో ఇదిగో నువ్వు అడిగిన దాన్ని బట్టి నేను నీకు ఇచ్చానని చెప్పి ఉంటారు. కానీ చేసుకున్నాక మాత్రం ఆ ఆజ్ఞను తప్పిపోతాను అంటే దేవుడు ఒప్పుకోడు, అంగీకరించడు కూడా. 10 మందిలో 100 మందిలో ఎంతమంది అయినా ఉన్నాయి, అంతమందిలో భర్తను గొప్ప చేస్తూ పిలిచినటువంటి ఒక భార్యను చూస్తాను. ఆమె ఎంత చక్కగా అంటే, శారా గారు 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. వీళ్ళు మనకు పెద్దలు, అంటే అబ్రహాము శారమ్మ గారు కానీ, ఇస్సాకు రిబ్కా గారు కానీ. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యులను ఎంచుకొనుచు. చాలా శారా గారు అబ్రహాం గారిని యజమానుడా అని చెప్పే, యజమానుడు అంటే దాని మీనింగ్ ఏం తెలుసా అంటే, ఎంత మంచి సందేశం అంటే అదే పనిగా ఒత్తి మరి చెప్తా ఉన్నారు. మా శారమ్మ గారు యజమానుడా అని పిలిచింది భర్తను, అలాగ పిలవండి తల్లులు మీరందరూ అని చెప్పేసి 5 వచనాల్లో శారమ్మ గారిని ఉదాహరణగా చెప్తా ఉన్నాడు. ఇలా ఉండాలి అని. ఎందుకు అంతగా చెప్పాడు, ఒత్తి మరీ ఎందుకు చెప్పాడు యజమానుడా అని పిలిచింది అని చెప్పేసి అంటే, యజమానుడా అని పిలవడంలో భర్తకు ఒక పదవిని ఇచ్చేస్తుంది, భర్తకు ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది, భర్తకు అధికారాన్ని ఇస్తుంది, భర్తకు ఇతను నా రక్షకుడు అని చెప్పే, నువ్వు నా రక్షకునివి అని చెప్పే ఉద్దేశాన్ని కలుగజేస్తుంది. భర్తను ఒక నాయకుడు ఉండవలసినటువంటి స్థానంలో ఉంచేస్తుంది. ఇన్ని స్థానాలలో నీ భర్తను ఉంచాలి తల్లి, ఏ మాత్రము తగ్గించకూడదు. అయితే నీ భార్యను నిష్ఠూర పెట్టద్దు అని చెప్పే మాట డైరెక్ట్ చెప్పేస్తాడు. నీ భార్యను నిష్ఠూర పెట్టద్దు, నీ భార్యను నువ్వు నలుగురిలో అయినా సరే సన్మానించాలి, తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ఆమెను కాని మాటలు పలకకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా ఆ మనసును వచ్చుకునే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు అని భర్తకు చెప్పాడు. భార్యకైతే ఇలా ఉండాలి, ఆయనను నువ్వు ఇలా సత్కరించాలి అని చెప్పేసి డైరెక్ట్గా శారమ్మ గారిని చూపించాడు. ఇరువురు ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇరువురు ఒకరికొకరు లోబడి ఉండాలి. అలా ఉన్నప్పుడే కుటుంబం కట్టబడుతుంది, లేకపోతే చిన్నాభిన్నం అవుతుంది. ఇలా కట్టబడాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గరకు రావాలి. అలా వచ్చి దేవుని యందు కుటుంబాన్ని కట్టుకున్న వారే 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఇరువురు ఏక మనస్కులై వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పాడు కదా. ఒక మాట, బలహీనమైన ఘటమని ఎంచుకొని, ఇదిగో నీ పరలోక ప్రయాణానికి అడ్డం కాకుండా, నీ ప్రార్థన జీవితానికి అడ్డం కాకుండా ఇరువురు కలిసి ప్రయాణించండి అని చెప్పారు కదా. అలా ప్రయాణించాలని ప్రభు పేరట తెలియజేసి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. శ్రేష్టమైన, అత్యంత అవసరమైన ద నీడ్ ఆఫ్ ద హవర్ ఈరోజు సమాజంలో చిన్నాభిన్నమైన వివాహ వ్యవస్థలు చూస్తున్నాం.
దేవుని వాక్య ప్రకారము కట్టుకుంటే అవి చిరకాలము నిలుస్తాయి. వివాహ బంధము ఏ లైఫ్ టైం కమిట్మెంట్, ఒక జీవిత కాలపు వ్యవస్థ. వాక్య ప్రకారము కట్టుకోవాలి, ఒకరినొకరు లోబడి ఉండాలి. వివాహంలో భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని మాత్రమే వింటాం. ఎఫెసీ పత్రిక 1:21, 22 నుండి ప్రారంభమవుతుంది వివాహము సందర్భముగా. 21 ప్రాముఖ్యము. ఒకరిని ఒకడు ప్రేమించుకొనుడి, ఒకరిని ఒకడు లోబడి ఉండుడి. విశేషముగా కానా పెళ్లిలో 6 రాతి బాణాలే ఉన్నాయి. 7వ రాతి బాణ 5 రాతి బాణాలే ఉండలేదు. 6 బైబిల్ అంకెల ప్రకారము 6 అసంపూర్ణమైన సంఖ్య. వివాహ వ్యవస్థలో 6 రాతి బాణలు చాలా ప్రాముఖ్యమైన సందేశమే విన్నాము. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ నాగలింగేష్ గారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. వందనాలండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో చెప్పుకుని ఈ సభ ముగించుకుందాము. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును. ఈ రోజు జన్మాలను క్షమించు, నిర్మాలను క్షమించు, శోధనలో తగ్గినట్లు